క్రీస్తునందు మనం ఏమై ఉన్నాం. మనము చాలాసార్లు ఏంటంటే మనం కొన్ని విషయాల్లో కొన్ని నేర్చుకుంటాము, కొన్ని నేర్చుకోము. అంటే ఏంటంటే మనము పాత కాలంలో మన హృదయములో నిలిచి ఉన్న వాటిని బట్టే మనం వెళ్ళిపోతాము గానీ, క్రొత్త విషయాల్ని మన హృదయంలోనికి తొందరగా తీసుకోము. ఎందుకంటే చూడండి, పాత తిత్తుల్లో ఏం చేయకూడదు? కొత్త ద్రాక్షారసం పోయకూడదు. కొత్త తిత్తుల్లోనే కొత్త ద్రాక్షారసం పొయ్యాలి. పాత దానిలో కొత్తది పోసారనుకోండి, ఆ పాతది కూడా పాడైపోయి కొత్తది కూడా ఏమైపోతది? కారిపోతది. అంటే ఏంటి? ఆయన మనల్ని ఏ తిత్తుగా చేశాడో ముందు మనం తెలుసుకోలేదనుకోండి, మనం ఇంకా ఆ పాత తిత్తుగానే మనం కనిపిస్తాం. ఎందుకంటే మనం కొన్ని వచనాలను ఏంటంటే ఒకటి తీసుకున్నాం అనుకోండి, మనం ఏమైపోతామంటే ఆ వచనములో అలా ఉండిపోతాం. చూడండి, ఒకటొకటి చూసుకుంటా వెళ్దాం. సరే, రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము. ఇప్పుడు చూడండి, ఈ వచనం నేను తీసుకున్నాను అనుకోండి, ఈ వచనం ద్వారా ఏం చెప్తున్నాడు? మీరు రూపాంతరము పొందాలి అంటున్నాడు. అంటే నువ్వు ఇంకా రూపాంతరం పొందలేదని అర్థం వస్తుందా? రావట్లేదు ఇక్కడ. ఏమంటున్నారు? ఇప్పుడు నేను ఈ వచనాన్ని తీసుకుని మీరందరూ రూపాంతరం పొందాలి, మీరందరూ మారాలి, మీరు చేయాలి అని కన్క్లూజన్ లో చెప్పాను అనుకోండి, ఏమనుకుంటారు? మేము ఇంకా మారలేదు, మేము ఇంకా ఇలాగే ఉన్నాము అని చెప్పి మనం ఏమైపోతాం? అలాగే ఉంటాం. సరే, ఇంకో వచనం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 5:17. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి. ఇవిగో సమస్తం ఏమైనను క్రొత్తవి. చూడండి, అక్కడ ఏమంటున్నాడు? రూపాంతరము చెందుడి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? పాతది గతించి సమస్తం ఏమైనవి. మారిపోయామా మారాలా? ఈ వచనాన్ని బట్టి చెప్పండి. మారిపోయామా మారాలా? చెప్పండి. ఈ వచనాన్ని బట్టి చూసుకుంటే ఏమయ్యాము? మనం మారిపోయామా మారాలా? చెప్పాలి. ఎవరో ఒక సమాధానం చెప్తే ముందుకెళ్దాం. మారామా మారిపోవాలా? మారిపోవాలా. దేవుడు మనల్ని ఆల్రెడీ మార్చాడు. నీవు ఎప్పుడైతే క్రీస్తుని నీ హృదయమందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకున్నావో ఏమవుతావంట? నువ్వు పాతవి అంటే ఏంటి? ఆ పాప స్వభావం చేసేటువంటి వ్యక్తిగా ఉన్న నువ్వు ఏమైపోయావు? చనిపోయి ఏం చేయబడ్డావు? నూతన స్వభావము కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావు. దీన్ని నేను గ్రహించలేదు అనుకోండి, ఏం మాట్లాడతాను తెలుసా? నేను ఇంకా పాత వ్యక్తినే. పాత వ్యక్తి ఏం చేస్తాడు? పాత పనులు. క్రొత్త వ్యక్తి క్రొత్త పనులు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తిని చూడండి, అనాథ శరాయిలలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎక్కడ ఎందుకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సల్మాన్ ఖాన్ దగ్గర, సల్మాన్ ఖాన్ అంటే అందరూ తెలుసుగా. ఆ పేరు ఎందుకు తీస్తున్నానంటే మీకు అర్థం అవడానికి చెప్తాను. వాళ్ళ దగ్గర ఒక పాప ఉంటుంది, అంటే పెద్దమ్మాయి, చాలా పెద్ద. చిన్నప్పటి నుంచి ఏం చేశారంటే వాళ్ళు ఆ పాపని ఒక అనాథ శరణాలయం దత్తత తీసుకుని వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ సొంత కూతురులాగా పెంచి ఆమెకి ఏం చేశారు? పెళ్లి చేశారు. ఆ పెళ్లిని ఏం చేశారంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి అత్యంత ధనవంతులు చేసేటువంటి ఉన్నటువంటి ప్యాలెస్ లో పెళ్లి చేశారు.
ఆమెకి మంచి ఇల్లు కొనించారు, అన్ని రకాల సౌకర్యాలు ఆమెకి కల్పించారు. ఓకే, ఆమె అన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉండి కూడా ఆమె ఇంకా నేను పాత వ్యక్తినే అనుకుందనుకోండి, వీటిని ఏం చేయగలరు? వీటిని అనుభవించగలరా? కానీ ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలా? నేను ఎక్కడి నుంచి వచ్చానో అది గుర్తుపెట్టుకుంటూ, దేవుడు తనకు చేసినటువంటి ఆ గొప్పతనాన్ని గుర్తుపెట్టుకుంటూ తన ముందుకి కొనసాగాలి. కానీ పాత వ్యక్తిగా వెళ్ళగలదా? అక్కడే అందేంటి, నువ్వు పాత వ్యక్తిగా చనిపోయింది ఎవరి ద్వారా జరిగింది? క్రీస్తు ద్వారా జరిగింది. నువ్వు ఆయన్ని గుర్తుపెట్టుకోవాల్సింది పోయి నిన్ను నువ్వు గుర్తు పెట్టుకుంటున్నావు. అంటే ఏంటి? నేను ఇలాంటి వాడిని, నేను ఇలా జీవిస్తాను, నేను ఇలా ఉంటాను. నీ స్వభావాన్ని నువ్వు చెప్తున్నావు గాని క్రీస్తులో నువ్వు ఏమై ఉన్నావో, క్రీస్తుని నీ ఏ విధంగా మార్చాడో అనే విషయాన్ని నీ హృదయంలో నుంచి బయటికి విశ్వాసం. మనం ఎప్పుడైతే ఆ మనస్సును మన హృదయంలోకి తెచ్చుకుంటామో మనము క్రీస్తులో ఏమై ఉన్నామో మనం గ్రహించగలుగుతాం. కాబట్టి ఏంటంటే మనం చేసేటువంటి పని ఏదైనా కూడా ఎలా ఉండాలంటే, చూడండి, మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు చూడండి, ఇల్లు కడుతున్నప్పుడు మొత్తం అంతా కట్టేసి ద్వారం పెట్టలేదు అనుకోండి, ఏమవుతుంది? ఇల్లు అంతా కట్టేసారు, తలుపు పెట్టలేదు, ఏమైంది? ఇల్లు పూర్తయిద్దా? అవ్వదు. అలాగేనండి బైబిల్ కూడా అంతే. నువ్వు ఏదన్నా చదువుతున్నప్పుడు, ఏదైనా ఒక వచనాన్ని దేవుడు మనకి ఇస్తున్నప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలా? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుకోవాలా. ఈ మధ్యలో దేవుడు మనకి ఇలా ఎందుకు బోధించాడు అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. చూడండి, అనేక మంది శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేస్తారు? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతారు, అయ్యా, మోషే భార్యాభర్తలు వారికి ఇష్టం లేకపోతే పరిత్యాగ పత్రిక ఇచ్చి వాళ్ళు విడిపోవచ్చు కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చి యేసు ప్రభువుని ఏం చేస్తారు? ఆయన నుంచి జ్ఞానం పొందుకోవాలన్నా ఆయన నిందించాలని వస్తున్నారా వాళ్ళు? ఆయన ఏం చేయాలని? నిందించాలని వస్తున్నారు. ఎప్పుడైతే ఆ హృదయం కలిగి వాళ్ళు వచ్చారో వారు ఏమంటున్నాడు? మీ హృదయ కాఠిన్యమును బట్టే అది మీకు ఇయ్యబడింది గాని ఆది యందు అలాగూ లేదు. ఆది అది ఎలా ఉందంట? ఆది కాండము 1వ అధ్యాయంలో ఉంటది చూడండి. ఎప్పుడైతే అవ్వను తీసుకొచ్చి ఆదాంకి ఇస్తాడో 1:8 అనుకుంటా చూడండి. 1:8 కాదు, 2:8 సంఖ్య. స్త్రీ పురుషుడు కలిసి తల్లిదండ్రులు విడిచిపెట్టాను అంటారు. ఒక్కసారి చూడండి. ఎంత? 1:24. చదవండి, చదవండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యని హత్తుకొనును, వారు ఏక శరీరులై. ఇది ఆది యందు చేయబడింది. అంటే ఏంటి? ఆది యందు ఎలా చేయబడ్డారు? వారు ఏక శరీరముగా చేయబడ్డారు. వాళ్ళు ఎలా ఉండాలంట? తల్లిదండ్రులను విరిచి వాళ్ళిద్దరు వేరుగా ఉండదురు అని. ఇప్పుడు ఈ ప్రొఫెసీ రిలీజ్ చేసింది ఎవరు? ఆదాము తన నోటి నుంచి విడుదల చేశారు. ఆదాము ఎవరు? దేవుని కుమారుడు. మొదట ఆయనే కదా వచ్చింది. మొదటి ఫలం ఎవరు? ఆయనే. ఆయన ఏం చెప్తున్నాడు? మీరు ఎప్పుడైతే వివాహం అవుతారో మీ తల్లిదండ్రులు, మనోళ్ళు ఏం చేశారు తెలుసా? మనోళ్ళకి ఎలా చెప్తారంటే, వాక్యాన్ని మన ఇష్టం వచ్చినట్టు మార్చకూడదు. తల్లిదండ్రులను విడిచి అంటే ఏంటి? వాళ్ళ బాధ్యతను విడిచి కాదు. ఏంటిది? వాళ్ళ బాధ్యతను విడిచి కాదు ఆయన చెప్పింది. ఏంటి? నీవు ఏక శరీరమై ఉన్నావు కాబట్టి మీరు ఒకే హృదయంతో నడవాలి, మీరిద్దరు వేరు కాదు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. దాన్ని మనోళ్ళు ఎలా తీశారు? తల్లిదండ్రులను విడిచి అనగానే మేము అన్నిటిని విడిచిపెట్టేసి మేము వెళ్ళిపోయి బతుకు. అది కాదు అక్కడ వచ్చాము. తన తల్లిదండ్రులని ఏంటంట నిందించు వాడికి ఏమో శాపగ్రస్తులు అవుతాడు. అంటే ఏంటి? చూడండి, వాక్యాన్ని ఒక దగ్గర నుంచి మనం తీసుకున్నాం అనుకోండి, దానిలో ఉన్నటువంటి లోతులోకి వెళ్ళకపోతే మనము దానికి నాకు ఇష్టం వచ్చినట్టు మార్చుకోగలుగుతాం. తల్లిదండ్రులను గౌరవించకపోతే వాడు శాపగ్రస్తుడు. అలాగేం చెప్తారు? శాస్త్రుని పరిశీలన తిడతారు. మీరు ఏం చేశారంట? ధర్మశాస్త్రమును మీరు ఇష్టం వచ్చినట్టు మీరు వాడుకుంటున్నారు. తల్లిదండ్రులకు ఇవ్వాల్సింది ఒకడు వచ్చి కోర్బా అంటే వాడు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు వచ్చిన వాళ్ళది ఉందా? నీ తల్లిదండ్రులకు ఏం చేయాలా? నువ్వు సన్మానించాలా. నీవు సన్మానించే నువ్వేమవుతావు? నీవు దీర్ఘాయుష్మంతుడవు. అంటే ఏంటి? విడిచిపెట్టడం అంటే ఏంటి? ఏది? శారీరకంగా కాదు, ఆత్మానుసారంగా నీవు నీ భార్య ఒకటి చేయబడ్డారు. ఇప్పుడు నీ ఆత్మ శరీరం ఎవరితో ఏకం చేయబడింది? నీ భార్యతో. అందుకని నీవు ఎవరితో ఉన్నట్టు ప్రవర్తించాలా? నీవు నీ భార్య ఒకే హృదయంతో ఒకే ఆలోచనతో నువ్వు జీవించాలనేది దేవుని యొక్క చిత్తము. కానీ ముందు ఎవరు?
నీ అంశం ఎవరి నుంచి వచ్చింది? నువ్వు తల్లి నుండి వచ్చావు కాబట్టి నీ తల్లిదండ్రులు నీవు సన్మానించాలి. నీవు మ్యారేజ్ అయిన తర్వాత ఏం చేయాలి? నువ్వు మార్పు చెందాలి. నీ తల్లిదండ్రులను సన్మానిస్తూనే నువ్వు ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? భార్యకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా. అది దేవుని యొక్క సృష్టి ధర్మమా, లేదంటే మేము చెప్తున్నావా? వాక్యంలో ఉంది అది. ఎప్పుడు? తల్లిదండ్రులు అనే వాళ్ళు లేకముందే, పిల్లలు కూడా లేకముందే ఎప్పుడు చెప్పాడు ఆదాము? ఎప్పుడైతే తన భార్యని, అదే అవ్వని తీసుకొచ్చి తనకి ఇచ్చాడో అప్పుడు ఈ ప్రవచనాన్ని. మరి తల్లిదండ్రులు ఎవరు ఉన్నారు అక్కడ? వాళ్ళిద్దరేగా ఉంది. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అందుకే ది బైబుల్ ఇస్ ఎ బుక్ ఆఫ్ ప్రాఫెసీ. అంటే ఏంటి? జరగబోయే దాన్ని దేవుడు ముందుగానే వాళ్ళకి తెలియచేశాడు. ఎఫెసీ పత్రిక 2:15. ఇద్దరిని తన ఒక నూతన సృష్టిగా సృష్టించి తన శిలువ వలన ఆ దేశమును సంహరించి దాని ద్వారా ఇద్దరు ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలన ఇలాగ చేసిన గనుక ఆయనే మనకు సమాధానం కారకుడై. చూడండి, దేవునితో మనకి సమాధానం ఎలా కలిగింది? చూడండి, మనం ఏమనుకుంటామంటే మనము చేసిన క్రియల వల్ల, మనము చేసే పనుల వల్ల మనకు సమాధానం దేవుడితో కలిగింది అనుకుంటాం. ఎవరి వల్ల కలిగిందంట? క్రీస్తు యొక్క శిలువ ద్వారా ఆయన మనకి, దేవునికి ఏం చేశాడు? సమాధానాన్ని కలుగ చేశాడు. అంటే ఏంటి? అది నిత్యమైన నిబంధన. దాన్ని ఎవరన్నా మార్చగలరా? క్రీస్తు చనిపోయి చేసిన నిబంధనని ఎవరన్నా మార్చగలరా? ఎవరు మార్చలేరు. అంటే ఏంటి? నీ సమాధానము ఆయనతో ఏమైంది? నిత్యము నిలిచి ఉండు విధముగా ఆయన నిన్నేం చేశాడు? నూతన సృష్టిగా చేసి ఉన్నాడు. మనం ఏంటంటే గ్రహించవు. మనం ఏంటంటే మన స్వభావం ఏంటో అనే దాన్నే చూస్తున్నావు, కానీ దేవుడు మనకిచ్చిన స్వభావం ఏంటో మనము చూడలేక పోతున్నాము. చూడండి, ఇంకొక వచనం చూపిస్తాను మీకు. కొలసీ పత్రిక 3:10. ఏలయనగా ప్రాచీన స్వభావమును, చూడండి, ప్రాచీన స్వభావమును దేంతో అంట? దాని క్రియలతో కూడా. అంటే ఏంటి? అంటే ఏంటి? క్రియలు అంటే ఏంటి? మనం చేసే పనులతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబరుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారండి. ఆల్రెడీ ఉందా లేదా నేను తెచ్చేసుకోవాలా? ఇప్పుడు చూడండి, నేను ఈ బట్టలు ధరించుకున్నాను అంటే ఏంటి? ఉందా లేదంటే మళ్ళీ బయట తెచ్చి మళ్ళీ వేసుకోవాలా? వేసుకున్న వాటినే ధరించుకున్నాం అంటారు. వేసుకోలేదని ధరించుకున్నాం అనరు. మీరు లోక భాషలో మాట్లాడినా, ఆత్మీయ భాషలో మాట్లాడినా అదే. ఏమంటున్నాడు ఇక్కడ? మీ క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానం కలుగునట్లు. అందుకంటాడు, నా ప్రజలు జ్ఞానము లేక పట్టబడుచున్నారు. అంటే ఏంటి? నీవు లోక సంబంధమైన జ్ఞానాన్ని, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఎక్కడికి తీసుకొస్తున్నావు? వాక్యములోకి తీసుకొస్తున్నావు. కానీ వాక్యం ఏమైంది? అది ఎక్కడి నుంచి వచ్చింది? పరలోక సంబంధమైన జ్ఞానం. దాన్ని ఆ సర్వసత్యము బోధించేటువంటి ఆత్మ చేతే దాన్ని వివేచించి నువ్వు నేర్చుకోవాలా. లేదనుకోండి, అక్షర రూపముగా దాన్ని చదివితే అక్షరం ఏం చేసిద్ది? అక్షరము నిన్ను చంపిద్ది, ఆత్మ నిన్ను జీవింపచేస్తుంది. ఇదే వచనం. నీవు దానిలో ఉన్న ఆత్మ సత్యాన్ని గ్రహించకపోతే, నీవు నవీన స్వభావాన్ని ఆయన యొక్క కృప ద్వారా ధరించుకున్నావు అని నీవు తెలుసుకోలేక, నీవు నీ పాత స్వభావం ఏదైతే ఉందో ఆ పాత స్వభావం కలిగిన వ్యక్తిగానే నిన్ను నువ్వు చూసుకుంటావు. అందుకే అంటాడు, నీ వాక్యము అద్దము వంటిది. అంటే నీవు వాక్యము దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వాక్యములో దేవుడు నిన్ను ఎలా చూస్తాడో నిన్ను అద్దంలో చూడమంటున్నాడు. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు? నవీన స్వభావము ధరించుకున్న వ్యక్తిగా నిన్ను వాక్యములో ఆయన చూస్తున్నాడు. మనం ఎలా చూస్తాం? మనల్ని మనం చూసుకుంటే ఎట్లుంటో చెప్పండి. చూడండి, మనల్ని ఏమనుకుంటారంటే పాపం అంటే ఏంటి?
ఎవరినన్నా ఏమనంటేనే పాపం అనుకుంటారు. కానీ యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, పాతకాలంలో పరాయి వాడి భార్యను నీవు ఆశించకూడదు. వీళ్ళు ఏమనుకున్నారు, శారీరక సంబంధం కలిగితేనే అది వర్తిస్తుంది అన్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నీవు ఏంటంట, చూసి తలంపులలో అనుకుంటే నీవు అతనితో ఆమెతో ఏం చేసినట్టు, పాపము చేసినట్టు. అంటే ఏంటి, నీవు తలంపులలోనే ఏం చేస్తున్నావు నువ్వు అంటే, నీ పాపం ఎక్కడ మొదలవుతుంది, నువ్వేమనుకుంటున్నావు, శరీర సంబంధంగా చేసిన దాన్ని పాపంగా చూస్తున్నావు. కానీ దేవుడు ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు, నీ తలంపుల్లో నుంచి మొదలు పెడుతున్నాడు. ఈ రకంగా చూస్తే అసలు నీవు దేవుని సన్నిధిలో కూర్చోగలవా, ఎవరన్నా ఉండగలరా, ఎవరి వల్ల? అందుకనే ఒక్కడును పాపము చేసిన వాడు ఒక్కడు కూడా లేకుండా లేడు. అందుకని ఏం చేయబోతున్నామంట, ఆయన కృపని మనము పొందుకోలేకపోతున్నాము, ఆయన యొక్క సమాధానాన్ని మనము పొందుకోలేకపోతున్నాము, ఆయన సన్నిధిలో మనము నిల్చోలేకపోతున్నాం. అందుకని ఏమైపోయింది, ఆయన ఎవ్వరు నా సన్నిధికి రావద్దు. పాత నిబంధన ఏమంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండుడి. అంటే ఏంటి, ఆ భారం ఎవరి మీద వేసాడు, ఇప్పుడు నీ మీద వేసాడు ఆయన. పాత నిబంధనలో ఏంటి, నీవు జీవించే జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు, కొలుస్తున్నాడు. సరే, పాపం చేసిన వ్యక్తి ఏం చేస్తాడు, సంవత్సరానికి ఒక మారు ఏం చేస్తాడు, పాప పరిహారార్థ బలి ఇస్తాడు. ఇప్పుడు ఆ పాప పరిహారార్థ బలి ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు, ఆ గొర్రె పిల్లని తీసుకువెళ్ళి ఎవరి దగ్గర ఇస్తారు, యాజకుల యొద్దకి తీసుకువెళ్తారు. ఆ యాజకుల వద్దకు తీసుకెళ్ళే గొర్రె పిల్ల ఎలా ఉండాలంట, నిర్దోషమైనదై ఏ కలంకము లేకుండా ఉండాలి. గొర్రె పిల్లకి నిర్దోషమైంది, కలంకం ఉంటే ఏంటి ప్రాబ్లం, దాన్ని చంపడానికే కదా తీసుకెళ్ళేది నువ్వు, దానివల్ల నీకేమొస్తుంది. కానీ ఏం చూస్తున్నాడు, నీవు ఎప్పుడైతే ఆ గొర్రె పిల్లల్ని చూస్తున్నావో, ఆ గొర్రె పిల్లని తీసుకెళ్ళి ఇస్తున్నావో, అక్కడ నువ్వు ఒక పని చేయాల. ఏం చేయాలి తెలుసా, నీ చేతులను ఆ గొర్రె పిల్ల మీద చాలు. నీవు ఎప్పుడైతే నీ చేతులను ఆ గొర్రె పిల్ల మీద ఉంచుతున్నావో ఏమవుతుందంటే, నీలో ఉన్నటువంటి ఆ పాపము సంబంధించినదంతా ఎక్కడికి వెళ్తుంది, ఆ గొర్రె పిల్ల మీదకి వెళ్ళిపోతుంది. ఆ గొర్రె పిల్ల ఉండడం నిష్కలంకమైనది ఏదైతే ఉందో అది నీలోకి వస్తుంది. సరే, ఆంట్లోకి వెళ్ళిన దాన్ని ఏం చేయాలా, పాపము వల్ల వచ్చే జీతము మరణం. అంటే ఏం చేయాలి, ఇప్పుడు ఆ పాపానికి ఏం రావాలా, శిక్ష విధింపబడాలా. అంటే ఏం చేశారు, అప్పుడు నీకు రావాల్సిన శిక్షని, నీకు రావాల్సినటువంటి ఆ ఘోరమైనటువంటి ఆ మరణాన్ని ఎవరికి ట్రాన్స్ఫర్ చేసావు నువ్వు, ఆ గొర్రె పిల్లకి నీవు ఇచ్చావు. ఆ గొర్రె పిల్లని ఏం చేశాడు ఆయన, దాన్ని చంపి దాని రక్తాన్ని తీసుకువెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన, అతి పరిశుద్ధ స్థలంలో. అందరూ వెళ్ళిపోతున్నారా, అందరూ వెళ్ళలేరు. ఎవరు వెళ్ళగలడు, ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే లోపలికి వెళ్ళగలరు. అది కూడా ఏంటి, ఆ వెళ్ళవలసిన దినమున ప్రధాన యాజకుడు తనను తాను సిద్ధపరచుకోవాలా. ఆ ప్రతిష్ఠిత వస్త్రములు, దానికి సంబంధించినవి, దానికి కలిగినవన్నీ వేసుకుని ఎలా వెళ్ళాలి, దేవుని సన్నిధికి ఆ రక్తాన్ని తీసుకుని సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్ళాలా, ఒక్కమారు మాత్రమే వెళ్ళాలా. ఎప్పుడైతే వెళ్తున్నాడో ఆ రక్తాన్ని చిమిరి బయటికి, అంటే ఏంటి, రక్తము చిందకుండా పాప క్షమాపణ నీకు లేదు. అంటే ఏంటి, ఎప్పుడైతే ఆ గొర్రెపిల్ల రక్తం చిందబడిందో నీకేమొచ్చింది, పాప క్షమాపణ. అంటే నువ్వేమవుతున్నావు, అప్పుడు నీ పాపాలన్నీ క్షమించబడి నీవు నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. పోనీ నీలో ఏమన్నా మార్పు వచ్చిందా, గొర్రెపిల్ల చనిపోయింది, అయిపోయింది. నీలో ఏమైనా మార్పు వచ్చిందా, ఆంతరికంగా ఏమైనా మారావా, కొన్ని స్వభావం ఏమైనా మారిందా, మళ్ళీ ఆ తర్వాత సంవత్సరం ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఆ గొర్రెపిల్లని. అంటే ఇది ఏమైపోతుంది, ఒక ఆచారబద్ధమైన జీవితం అయిపోతుంది. కానీ దేవుని దగ్గరకి మనము పరిశుద్ధముగా ఉండటానికి రావాలి అనేటువంటి మనసు నాలో నుంచి ఏమైపోయింది, బయటికి ఒక ఆచారబద్ధమైన జీవితానికి నేను ఏమైపోయాను, అలవాటు పడిపోయాను. ఈ సంవత్సరం అంతా నేను చేసిన పాపం అంతా ఏమైపోద్ది, ఆ ఒక్క రోజు ఏమైపోద్ది, ఆ గొర్రెపిల్ల రక్తంలో నన్ను కడబడి నన్ను పరిశుద్ధుడిగా దేవుడు చేసేసేస్తాడు. మళ్ళీ సంవత్సరం అంతా ఏం చేయాలా, నేను అలాగే జీవించాలా, ఎలా ఉన్నాను అలాగే ఉంటాను. చాలా మార్పు వస్తుందా, రావట్లేదు. దేవుని సన్నిధిలో నేనేం చేయలేకపోతున్నాను, ఆ పరిశుద్ధతను నిలకడగా కాపాడుకోలేకపోతున్నాను. అందుకని ఏం చేయాలా, నీలో, అందుకే ఏం చేస్తాడు, ఎక్కడ అంటాడు, మారు మనసు అనే మాట పాత నిబంధనలో వచ్చిందా, కొత్త నిబంధనలో వచ్చిందా,
ఎక్కడ? కొత్త నిబంధన. మీరు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని ఒక వ్యక్తి ప్రకటిస్తాడు. ఎవరు చెప్పండి? బాప్తిజం ఇచ్చు యోహాను. అందుకే అంటాడు, స్త్రీలు కనిన వారిలో ఆయన కంటే గొప్పవాడు ఒకడును దేవుడు. ఎందుకంట ఆయన ఎవరికి మార్గాన్ని సిద్ధపరిచాడు? ఆత్మ చేత వాక్యాన్ని బోధించేటువంటి యేసయ్యకి మార్గాన్ని సిద్ధపరిచాడు. అంటే ఏంటి? నీవు యేసు ప్రభు వారిని ఎక్కడ స్వీకరించాలని నేను సిద్ధపరిచాడు? మనస్సులో, శరీర సంబంధమైన వ్యక్తిగా కాదు. నీవు మనస్సులో ఆయన్ని పొందుకోవాలి. ఎక్కడ? మనస్సులో మార్పు చెంది ఆయన నువ్వు పొందుకోవాలని ఆయన మారు మనసు గురించి బోధించడం మొదలు పెట్టాడు. మారు మనసు అంటే ఏంటి? నీకు కలిగిన దాన్ని ఇతరికి పంచండి. నీ దగ్గర 2 చొక్కాలుంటే ఒకటి లేని వారికి ఇవ్వండి. అన్యాయము చెయ్యొద్దు. నీకు నిర్ణయించిన దానికన్నా ఎక్కువ తీసుకోవద్దు. నీ శత్రువులని ప్రేమించుడి అని ఇటువంటి వాక్యాన్ని బోధించడం మొదలు పెట్టాడు. పాత నిబంధన ప్రకారం ఏంటి తెలుసా? కంటికి పంటికి వన్ను. ఆడి భార్య నేను కొట్టిందనుకో, నువ్వు వెళ్ళి వాళ్ళ భార్యని ఇప్పుడు ఈ వాక్యం పట్టుకున్నావు అనుకోండి, ఏం జరిగింది? మన వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వాక్యం పట్టుకుంటే ఏమైంది? కొట్టుకోవడం తప్ప ఏమైనా ఉండదా? చూడండి మనోళ్ళు ఎలా చూడండి, మనము ఏంటంటే వాక్యాన్ని విభజించకపోతే ఇదే ప్రాబ్లం అవుతుంది. పాత నిబంధనలో ఉన్నవన్నీ తీసుకుంటారు, కానీ ఇక్కడ దగ్గరికి వచ్చేసరికి పాత నిబంధన వర్తించదు. మళ్ళీ కొత్త నిబంధనకి వెళ్ళిపోతారు. ఏంటంట? మీ శత్రువులను ప్రేమించాలి, వాళ్ళని చేయాలా, ఇది చేయాలి. కానీ మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తున్నాం? మళ్ళీ నా బోధ ఎక్కడికి వస్తుంది? మళ్ళీ పాత నిబంధన దగ్గరికి వచ్చి ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? మరి శత్రువులు కంటికి కానీ మరి చెప్పాలిగా. మరి పాత నిబంధన చెప్తున్నావు అంటే నీవు ఇది కూడా పాత నిబంధనలోనేగా, మరి దీన్ని ఎందుకు తీసేసావు? అంటే ఏంటి? నాకు కావలసిన దాన్ని నేను వాక్యంలో నుంచి ఏం చేయకూడదు? తీసుకోకూడదు. దేవుడు మనకేం బోధిస్తున్నాడు? నవీన స్వభావాన్ని మీరు ధరించుకొని ఉన్నారు. అంటే ఏంటి? బలవంతంగా చేశారా? మీరు హృదయంలో ఎప్పుడైతే ఒప్పుకున్నారో మీ క్రియలతో సహా ఆ ప్రాచీన స్వభావం ఏమైపోయింది? నదిగా అంటాడు, మీ పాతవి నేను మారాలి పాస్టర్ గారు. నువ్వు ఆల్రెడీ మారిపోయావు. నీవు మారబడిన వ్యక్తి తర్వాతే ఆయన నీలో నివాసం ఉంటున్నాడు. నీ దేహము క్రీస్తు ద్వారా నీకు ఇవ్వబడి ఆయన పరిశుద్ధాత్మ నివాసమైనటువంటి యోగ్యమైనటువంటి ఆలయంగా ఇచ్చాడు ఆయన. ఎందుకంటే చూడండి, మనల్ని మనం క్రీస్తులో చూసుకోకపోతే మనం ఈ లోకములో చూసుకోవడం మొదలు పెడతాం. దేవుడు ఏమంటున్నాడు? మీరు ఈ లోక సంబంధులు కాదు. శ్యామ్ ఈ వాక్యం చూడు, మనం ఈ లోక సంబంధం కాదు ఉంటుంది. లోకాల్లో ఉంటుంది చూడు ఒకసారి. మనం లోక సంబంధం కాదు. అది ఒకటి ఎత్తు. సరే, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి అంటే ఏంటి చెప్పండి? సరే, ఆ వచనం చదివి నాకు పైన ఉన్నాయి అంటే ఏంటో ఒకసారి చెప్పండి. నాకు చూద్దాం. నక్షత్రాలా? సూర్యుడా? మరి ఆకాశమా? భూమే? సరే చదవండి. నెక్స్ట్. అక్కడ క్రీస్తు దేవుడు కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఎక్కడ? ఆయన కుడి పార్శ్వమున అంటే ఎక్కడ? తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనబడి ఏలైనగా మీరు మృతి పొందడం అంటే ఏంటి చెప్పండి? భూ సంబంధమైన వాసిలో మీరు ఏమైపోయారట? మృతి పొందిద్దరు. అంటే ఏంటి? మీరు ఈ లోక సంబంధులు కాదు. ఆ వాక్యానికి సంబంధం ఏంటి? ఇది ఆ వాక్యానికి సంబంధించిన మాట. అంటే ఏంటి? మనం ఎప్పుడైతే ఆ వాక్యములో ఉన్నటువంటి లోపల అర్థాన్ని గ్రహిస్తామో అప్పుడే వేరే వాటిని తెలుసుకుంటాం. అంటే ఏంటి? మీరు భూ సంబంధమైన వాటి విషయమై మీరు ఏమైపోయారు? చనిపోయారు. మీరు ఎలా చనిపోయారు? క్రీస్తునందు చనిపోయారు. ఎలాగా? చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. రోమపత్రిక 6:2. అట్లనరాదు, పాపము విషయమై చనిపోయిన మనమిక మీదట
ఎలాగు దానిలో జీవించదము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మ పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మ పొందితమని మీరు రైట్. ఇక్కడ ఒక టాపిక్ ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకెళ్దాం. ఇప్పుడు మీరు ఎప్పుడైతే క్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించారో మీరు ఏం చేయబడుతున్నారంట? ఆయన మరణములోనికి మీరు బాప్తిజము పొందుతున్నారు. మళ్ళీ ఇంకా బాప్తిజం ఏంది? నేను బాప్తిజం తీసుకోవాలని సిద్ధపడాలని. ఆల్రెడీ నువ్వేమైపోయావంట? నీవు క్రీస్తులోనికి ఆయన నామాన్ని అంగీకరించావంటే ఏం చేయబడ్డావు? ఆయనలోనికి బాప్తిజము చెందబడి ఆయన సిలువతో పాటు నువ్వేమైపోయావు? పాపము విషయమై నీవు చనిపోయావు. ఇది నువ్వు ఆయన నామాన్ని అంగీకరిస్తే జరిగేది. అంటే ఏంటి? ఆ పాప స్వభావం అంటే ఏంటి? ప్రాచీన స్వభావము క్రియలతో కూడా నీవు సిలువ మీద ఏం చేసావు? ఆయనతో కూడా చనిపోయి ఆయన యొక్క స్వభావం అంటే ఏంటి? ఆయన స్వభావము, ఆ ఆత్మకు సంబంధించిన స్వభావాన్ని నువ్వేం చేసుకున్నావు? ధరించుకున్నావు. అంటే ఏంటి? ఆయన ఎలాగైతే పునరుత్థానుడై లేచావో అలాగే నీవు కూడా ఆ నవీన స్వభావము ధరించుకున్న వాడివై నూతన సృష్టిగా లేపబడ్డావు. ఇప్పుడు చదవండి సిస్టర్. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవమును పొంది ఉన్న వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిజము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా చూడండి, మనము క్రీస్తులోనికి ఎందుకు పాతిపెట్టబడుతున్నామంట? నవీన స్వభావము ధరించుకున్న వారిమై ఆయన వలె నడుచుకున్నటకై ఆయనలో బాప్తిజం పొందుతున్నామంట. అంటే ఏంటి? నీవు ఆయనను పోలి నడుచుకున్నట్టుగా మాత్రమే నువ్వు పిలువబడ్డావు అని చెప్పి వాక్యము చెబుతుంది. నువ్వేమంటున్నావు? నేను పాపాత్ముడిని అంటున్నావు. పాపం విషయమై చనిపోయిన వాడు అందులో ఎలాగూ జీవించగలడు. చూడండి, ఇప్పుడు మీకు వచ్చే దారిలో బోర్డులు పెట్టారు. ఎవరో సాయియా తన పేరేదో ఉంది, బోర్డులు పెట్టారు ఆయన కదా. ఇప్పుడు ఆయన ఏమైపోయాడు కదా? ఇప్పుడు ఆయన తీసుకొస్తారా? రాడా? ఖచ్చితంగా రాడా? డౌటా? అంటే ఏంటి? ఆయన చనిపోవడం అంటే ఏంటి? దాని విషయమే ఇక దానిలో ఏం లేదు జీవం. అంటే ఏంటి? కంప్లీట్ గా అయిపోయింది. భూశాపం అయిపోయిందని మళ్ళా తిరిగి ఒక్కడే లేపగలడు. ఎవరో? యేసు ప్రభు వారు మాత్రమే. అంటే ఏంటి? నీవు పాపము విషయమై చనిపోయిన వాడవని నిన్ను నువ్వు తెలుసుకోక, నువ్వు నమ్మక, నేను ఇంకా దానిలోనే ఉన్నాను అని నువ్వు ప్రకటించుకోవడం వల్ల నువ్వు ఎందులో ఉంటున్నావు? పాపంలోనే. కానీ నువ్వేమైపోయావు? చనిపోయావు. దాన్ని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే, నువ్వు నమ్మిన దాని మీద నువ్వేం పొందుతావు? విజయాన్ని. చూడండి, పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ప్రభుత్వం అంటే ఏంటి? ప్రభుత్వం ఎలా వస్తుంది? ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు. ఆయన ఎలా ఎన్నుకున్నారు? మీ ఓటు హక్కుతో. ఇప్పుడు ఆ ఓటు హక్కుతో ఎన్నుకున్న ఆయనకి ఎవరి మీద అధికారం వచ్చింది? ఆయనే పని చేసుకుంటూ వెళ్ళిపోతాడా? ఎవరి మీద అధికారం వచ్చింది? నీ మీద అధికారం వచ్చింది. అంటే ఏంటి? నువ్వు ఏం చేయాలో, నీకు ఏం కావాలో, ఏమేమి చట్టాలు చేయాలో ఎవరు చేస్తారు? ఆయన చేస్తాడు. అంటే ఏంటి? నీవు ఆయనకి ప్రభుత్వాన్ని ఏం చేసావు? అప్పచెప్పేసావు. అంటే ఇక దానికి ఏం లేదు, నీకు అధికారాన్ని ఏం చేసావు నువ్వు ఆయనకి? అందుకే అన్నాడు, పాపము నీ మీద ప్రభుత్వం అంటే ఏంటి? నీ మీద అధికారాన్ని కోల్పోయింది. కోల్పోయిన దానికి మరలా తీసుకెళ్ళి నువ్వు చేతికి ఇచ్చావు అనుకో, ఏమైద్ది? చెప్పండి. మరలా ఏమైంది? దానికి బలం వచ్చిద్దా రాదా? అధికారం కోల్పోయిన దానికి తీసుకెళ్ళి మీరు మరలా అధికారం వస్తే దానికి ఏమవుతుంది? అధికారం వచ్చి నీ మీద ప్రభుత్వం చేస్తుంది. అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? పాపానికి దాసుడిగా. అందుకంటే పాపులకి దాసులు కాక నీవు ఏమై ఉన్నామంట? ఆయన కృప చేత ఆయన కుమారుడిగా ఉండటకు, కుమార్తెగా ఉండటకు నీవు పిలువబడ్డావు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం చూడండి.
ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చి ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, స్వకీయులు ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తనను అంగీకరించారు. తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము. చూడండి, ఒక్కసారి ముద్రింపబడిన తర్వాత, రాజు ఉంగరం చేత ముద్రింపబడిన తర్వాత ఆ రాజాజ్ఞను మార్చటము ఎవరి వల్ల కాదు, దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఎలా ఉండడానికంట? కుమారుడుగా ఉండుటకు. చూడండి, ఇదివరకు ఏంటంటే మనము కొన్ని విషయాలని, మీరు పరిశుద్ధులై ఉన్నారు కాబట్టి, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి అని చెప్తున్నాడు. చూడండి, మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి అమ్మా. కొలసీ పత్రిక 3 ఎక్కడ దాకా చదివారు? 5 వరకు చదివినట్టున్నారు. చూడండి, 3 వరకు చదివారు. 4, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమై ఉన్నప్పుడు. ఆయనతో కూడా ఒకసారి 2 కూడా చదువుతారా? కానీ ఉమ్, ఆ, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు. అంటే ఇప్పుడు చూడండి, మీ జీవము అంటే ఏంటి? మనం బ్రతుకున్నటువంటి ఈ జీవాన్ని ఎక్కడ దాచాడంట? దేవుని యందు. అంటే ఎక్కడ? ఆయన కుడి పార్శ్వం ఉన్న క్రీస్తులో నీ జీవం ఏం చేయబడింది? దాచబడింది. ఎప్పుడు పోతానో నాకు తెలియదండి, రేపు ఉండి కాలిపోయే జీవితం అండి. కానీ నీ జీవం ఎక్కడుందంట? ఆయనలో దాచబడి ఉంది. అంటే క్రీస్తు చనిపోవుట, మరలా చచ్చిపోతాడా? క్రీస్తు మరలా చనిపోవుట అసాధ్యం. ఆయన ఎలాగైతే చనిపోడో, మరి మీ జీవం ఎక్కడ దాచబడి ఉందంట? చూడండి, వాక్యంలో ఉన్నదాన్ని చెప్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళట్లా. మీరు మరలా చదవండి, దాన్ని నేను చదువుతాను. చూడండి, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవం అంటే ఏంటి? మనం బ్రతికున్నామంటే అర్థము మన జీవం ఎక్కడుందంట? దేవుని యందు దాచబడి ఉన్నది. తర్వాత 5, 4, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమై ఉన్నప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు. ఎందుకనంట? మనము ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనమును అట్టివారమై ఉన్నాము. ఎందుకంట? తీర్పు దినమునంట ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎలాగంట? ఆయన మహిమయందు మీరు కూడా మహిమతో పాటు ప్రత్యక్షపరచబడతారు. అందుకంటే 1000 పరిపాలన ఎంతమందికి తెలుసు? మనోళ్ళు అంతా చేసేది ఎందుకు? పరలోకం, తర్వాత 1000 పరిపాలన. అంటే ఏంటి? ఆయనతో పాటు మనం ఏం చేస్తామంట? మనము పరిపాలిస్తాం. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వారేమో ఆయన కృపామయుడు, దయగల వ్యక్తి, పాపులను పిలిచి క్షమించి వాళ్ళ నీతిమంతులుగా మార్చేటువంటి వ్యక్తి, ఎదుటి వారిని తీర్పు తీర్చే స్వభావం ఆయనకి. ఆయన ఒక రాజు. ఇప్పుడు నిన్ను రాజుగా కూర్చోబెట్టాడు ఒక దగ్గర, నీవు ఆయనను పోలి కాక నీ సొంత తెలివితేటలతో రాజ్యం చేస్తున్నావు అనుకో, ఈ రాజ్యం ఒకేలాగా ఉంటుందా? ఉండదు. ఎలా ఉంటది? ఆయనదేమో ఒక రాజ్యము, నీదేమో ఒక రాజ్యం. ఆయనేమో పాపాత్ములందరూ పిలిచి, నేను క్షమించాను, మీరు నీతిమంతులుగా చేయబడ్డారు, ఇక పాపము చేయకుండా ఉండడానికి, దాని మీద ప్రభుత్వము మీ మీద చేయకుండా ఉండడానికి నీకు ఏమిచ్చాను? అధికారాన్ని ఇచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టానని చెప్పి ఆయన చెబుతున్నాడు. నేనేం చెబుతున్నాను? మీరింకా పాపాత్ములే, మీరు బలహీనులే అని చెప్పి నేను ప్రకటిస్తున్నాను. ఇప్పుడు ఆ రాజ్యం ఈ రాజ్యం ఒకటైద్దా? అంటే ఏంటి? నేను ఎవరిని పోలి ఉండాలని ఆయన చూస్తున్నాడు. నీవు ఆయనతో పాటు 1000 పరిపాలన చేయాలంటే నీవు ఎవరిలాగా మార్చబడాలా? నీవు ఆయనలాగా మార్చబడితే నీవు ఆయనతో పాటు పరిపాలన చేయగలుగుతావు. నీవు నీ వలే ఉన్నావు అంటే ఏంటి? లోక సంబంధమైన వ్యక్తిగా. అంటే ఏంటి? చూడండి, మనుష్యుడు ఎలా తీర్పు తీరుస్తాడు? ఎలా?
దేవుడు ఏం చూస్తాడు? అందుకే దేవుడంట నీవు ఆలోచన చెయ్యక మునిపే ఏం చేస్తావో ఎరిగి ఉన్నవాడంట. అంటే ఏంటి? నీవు ఇప్పుడుండి వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తావు అనుకో, అప్పుడే నీకు చెప్తాడు ఇది తప్పు అని. నీవు ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా నిన్ను నువ్వు చూసుకోవడం మొదలు పెడతావో, నీవేంటి తెలుసా? నీ ఆలోచన, నీ తలంపు, నీ ఊహలకు ఎవరు కావాలి ఉంటారు? క్రీస్తు కావలిగా ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే శరీర సంబంధమైన వ్యక్తిగా కనుచూపు బట్టి నడుచుకుంటావో, నీకు ఎవరు కావాలంటాడు? మీ ఫ్రెండ్ కావలిగా ఉంటాడు. ఫ్రెండ్ ఎవరు? చెప్పండి ఫ్రెండ్. ఈ లోక సంబంధం ఎవరు? అవునా? మాకు తెలవదు, గట్టిగా చెప్పండి. ఎవరు? ఫ్రెండ్ పక్కనే ఉంటాడు. అంటే ఏంటి? నువ్వు ఏ వ్యక్తిగా ఆలోచిస్తున్నావో ఆ వ్యక్తి వచ్చి నీ పక్కన ఉంటాడు. నేను ఇంకా పాపాత్ముడు అన్నావు అనుకో, పాపాత్ముడి శక్తి ఎవరో? ఆడే వచ్చి నీ పక్కన కూర్చుంటాడు. నేను నూతన స్వభావం కలిగినటువంటి వ్యక్తిని, నేను ఆయన కృప పొందుకున్న వ్యక్తిని, ఆయన ద్వారా పాపం నా మీద ప్రభుత్వం చేయకుండా స్థిరపరచబడిన నీతిమంతుడిని నువ్వు ఎప్పుడైతే పలుకుతావో, నీ పక్కన ఎవరు ఉంటాడు? నీ తలంపుల కోవాలకి కావలిగా క్రీస్తు నీకు కావలిగా. అప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎదుటి వారిని కనుచూపు పట్టి చూడండి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుడే. అలాగే నీవు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలంట? నీ మీద కోపం ఉన్న వారిని, నీ మీద తప్పు చేసిన వారిని, నీ మీద ద్వేషంగా ఉన్న వారందరిని ఏం చేయాలంట? క్షమించుడే. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములన్నిటినీ అప్పుడు అంటే ఏంటి? ముందు నువ్వు ఏం చేయాలా? నీ పక్క వాళ్ళని పొద్దున్నే లెక్క నేను మాట ఈడుతా, అసలు నాకు ఇటువంటి కోపం, నీ మాట అని వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ ఎలా దేవుని స్తుతించుడే. ఈరోజు ఉపవాసం, ఆయన పల్లారాధన ఇస్తాడు, నేను సిద్ధపడాలి. ఫాదర్, తండ్రి, అయ్యా 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 పల్లారాధన. బయటికి వెళ్ళాను కనపడగానే నేను ఆయనతో మాట్లాడేది ఊడాడు. మళ్ళీ బలారాధనకు రాగానే నేను సిద్ధపడితే కానీ తీసుకో. ఏముంది అక్కడ? నువ్వు 100 ఏళ్ళు బతికినా ఎక్కడ మార్పు లేదు. ఎక్కడ మారుతున్నావు? శరీర సంబంధంగా ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటావు. ఎక్కడ మారమంటున్నాడు? వాక్యం అనే మార్పు ఎక్కడ రావాలా? అంతరంగం ముందు రావాలా. నువ్వు అంతరంగం ముందు మారిన తర్వాత ఏమైపోద్దంటే నీలో తీర్పు తీర్చే స్వభావం ఏమైపోద్ది? చనిపోతుంది. ఎదుటి వారిని నువ్వు ఏం చేయగలుగుతావు? క్రీస్తు వలే ప్రేమించగలుగుతావు. అందుకే మొదట నీ కోసం దేవుడు ఏం చేశాడో ముందు అది తెలుసుకోండి. అది తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే నిన్ను దేవుడు క్షమించినాడు, ఆ నవీన స్వభావాన్ని నాకు ధరింప చేశాడు, నన్ను నూతన వ్యక్తిగా మార్చాడు అని నేను తెలుసుకునగలిగితే అప్పుడు నన్ను నేను ఏం చేసుకోగలుగుతాను? ప్రేమించుకోగలుగుతాను. అప్పుడు ఆ ప్రేమ ఇతరులకి పంచగలుగుతాను. నిన్ను నువ్వు ప్రేమించుకోవట్లేదు, నిన్ను నువ్వు దూషించుకుంటున్నావు. గడ్డిపూలైన జీవితం, పంది, కుక్క, పంది అని చెప్తే పక్కడిని ఎలా చూస్తావు? నువ్వు పంది అయితే పక్కడు ఏమవుతాడు? నువ్వు పంది అయితే ఆడు రాజు అవుతాడా? నువ్వు పంది అంటే ఆడు కూడా పందే. అంటే ఏంటి? నిన్ను నువ్వు దేవునిలో ఎలా చూసుకోగలుగుతున్నావో, నిన్ను నువ్వు క్షమాపణను ఎలా పొందుకున్నావు అని నీ హృదయంలో నువ్వు తెలుసుకుంటావో, ఎదుటి వారిలో కూడా ఆ క్షమాపణ నువ్వు ఇవ్వగలుగుతావు, వాళ్ళని ప్రేమించగలుగుతావు. వారు ఎలా ఉన్నారో వాళ్ళని అలాగే ప్రేమిస్తావు. ఎందుకంటే నీ దేవుడు నువ్వు పాపములో ఉండగానే నిన్నేం చేశాడు? ప్రేమించాడు. అందుకే అంటాడు, నీవు పాపములో ఉండగానే ఆయన తన కుమారుని యొక్క వెలితీయక ఆయన నీకు అన్నీ ఇవ్వడానికి వెలితీస్తాడా అని చెప్పి వాక్యంలో పౌలు భక్తుడు చెప్తున్నాడు. అంటే మనం పాపములో ఉండగానే ఆయన మనల్ని ఏం చేశాడు? ప్రేమించి ఆయన కుమారుని మన కొరకు శిలువ మీద అతి కిరాతకమైన మరణానికి అప్పచెప్పాడు. మరి నువ్వు ఆడు ఒక రోజు వచ్చి ఏదైనా ఒక మాట అన్నాడంటే దాని జీవితాంతం లోపల పెట్టుకున్నాడు. కనపడినప్పుడల్లా ఏమైంది? మొహం ఏం చేస్తావు? కఫీ మంది తిరిగిపోదు. మళ్ళీ లోపలికి రాగానే హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ. ఇదేగా క్రైస్తవత్వం అంటే. ఇది కాదు. నీ శత్రువుల గురించి నువ్వు ప్రార్థన చెయ్యాలి. అన్యులు అలాగే చేస్తారు. ఆడు కోపం ఉందనుకో, ఆడు మాట్లాడు, నువ్వు కూడా అట్లా చేస్తే మరి నువ్వు లోక సంబంధిగా మారుతున్నావా లేదంటే పరలోక సంబంధిగా మారుతున్నావా? నీవు కూడా ఈ లోక సంబంధిగా మారుతున్నావు. కానీ దేవుడు ఏమంటాడు? నీవు ఈ లోక సంబంధివి కాదు, నువ్వు పైనున్న వాడివి కాబట్టి ఆ పైనున్న వాటి వలె నువ్వు ప్రవర్తించాల, పైనున్న వాడి వలె నువ్వు ఆలోచించాల. క్రీస్తు తండ్రి ఎలాగ మనల్ని పాపులు ఉండగానే ప్రేమించి మన కోసం ఆయన కుమారుని ఇచ్చాడు, నీవు కూడా ఆ బలిదానముగా ఆ యొక్క పాత్రగా నిన్ను నువ్వు ఏం చేసుకోవాలా? మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలా. నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడు నీకు సహాయం చేసి నీ చెయ్యి అందించి నీతో పాటు నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చెయ్యి అందించకుండా, ఆ చెయ్యి ఎత్తుంటే పట్టుకోకుండా నువ్వు ఇంట్లో కూర్చుని నీ మాట్లాడడం నేను ఎవరంటే నువ్వు తీసుకోవాలా.
ఆయన చెయ్యి పట్టుకున్నప్పుడు ఆ అంతరంగంలో మార్పు వచ్చి నీవు కూడా ఆయనను పోలి నడుచుకోగలుగుతావు. ప్రార్థన చేసినప్పుడల్లా వాళ్ళని చూడండి. అందుకే చూడండి, మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ఎవరు గుర్తొస్తారు? ప్రేమించేవాళ్ళ, శత్రువుల? ఎవరు గుర్తొస్తారు? ఆ నశించుకోవాలి ప్రభా, నాకు ఇది చేశాడు, ఆడి ఇల్లు గిల్లం కుళ్ళైపోవాలంతే ప్రభా, అయ్యా ఆమె ఆ కూర్చొని ప్రార్థన చేసి కూర్చుని ఆడికి ఏం జరిగింది అనుకో, అమ్మయ్య స్తుతి ప్రభు, స్తోత్రం స్తోత్రం, అయ్యా భలే నా ప్రార్థన నీకు వందనం ప్రభు. ఏం జరుగుతుంది అసలు? నీ శత్రువుని నువ్వు ప్రేమించాలి. ఎందుకంటే ఆయన మనల్ని ఏం చేశాడు? ఆ వ్యభిచారం పట్టబడిన స్త్రీని వాళ్ళందరూ ఎందుకు తీసుకొచ్చారు? చంపడానికి, ఇంకొకటి ఆయన మీద నేరారోపణ చేయడానికి. అంతేగాని ఆమె మంచిది లేదంటే ఆమెను ఏమన్నా మార్పు చెందని తీసుకొచ్చారా? ఎటువంటి మనసుతో నువ్వు దేవుడి దగ్గరికి వస్తున్నావు, ఎటువంటి మనసు కలిగి నీవు దేవునితో ఉండాలని దేవుడు చూస్తున్నాడు. అందుకే ఏంటి, ఆయన ఏం చేశాడు? వాళ్ళ పాపం ఏం చేశాడు? అందుకే ఒకటే ఒక మాట అంటాడు, నీలో పాపమును చేయవాడు మొదటి రాయ. వాళ్ళు యూదులు కాబట్టి సరిపోయింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ప్రతి ఒక్కడు, అందుకని రాయి ఎవరిని వేసారా? అదే పక్క అనుకోండి ఏం చేస్తారు? రాయేది. కాబట్టి ఏం చేశారు వాళ్ళు? రాయి వేయకుండా వాళ్ళు. క్రీస్తు కూడా ఒకటే మాట అన్నారు, అమ్మా నేను కూడా నిన్నేమి చేయను. ఒకటే మాట చెప్తాడు, నీవు ఇక పాపము చేయకుండా జీవించు. మళ్ళా పాపం చేసిందా? బైబిల్లో ఉందా మళ్ళీ పాపం చేసిందా? ఏం చేసిందా? దేవుడి క్షమాపణ పాపాని మీద నీకు అధికారాన్ని. ఎప్పుడైతే ఆయన క్షమించాడో ఆ పాపము ఆమెలో ఏమైపోయింది? చనిపోయి ఆమెలోకి ఏమొచ్చింది? ఆయనను వెంబడించాలనే హృదయం. నువ్వు ఎవరినైతే క్షమిస్తావో నువ్వేమైతే తెలుసా, వాళ్ళ మీద నీకేమొస్తుంది? అధికారం వస్తుంది. ఎవరిస్తారు? పగ తీర్చుకుంటే ఎవరో నా వంతు నాకు ఇడిచిపెట్టండి, నేను ఒకడు ఉన్నా పైన. నీ పగవాడు నీ ఇంటికి వస్తే ఏం చేయమంటున్నాడు? భోజనం పెట్టండి, వాళ్ళకి ఏమైనా సహాయం కావాలంటే వారికి చెయ్యండి. అలా చేస్తే అంట వాడి నెత్తి మీద ఏం వేసేటంట? అద్దె కుంపటి వేసినట్టు. ఎందుకంటే నీవు వాడిని ఏం చేయగలవు? ఒక దెబ్బేస్తావు, లేదా ఆడితో మాట్లాడతావు, మానేస్తావు, అంతకుమించి ఏమైనా చేయగలవా? కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాడు హృదయాంతరంగం నుంచి వాడు మార్పు చెంది నీ సన్నిధికి వచ్చి నిన్ను క్షమాపణ అడిగి నీ దేవుణ్ణి తెలుసుకునే విధంగా వాడిని ఏం చేస్తాడు? మారుస్తాడు. ఇది సువార్త. నీవు వాడిని ప్రేమించినప్పుడు ఆ సువార్త వెళ్ళి అనేక మంది ఆ జ్ఞానం కలిగి వాళ్ళు ప్రేమించగలుగుతారు. అందుకే దేవుడు ఏమన్నాడు? నీ శత్రువుని నువ్వు ప్రేమించు. చూడండి, మనం ఎప్పుడైనా బలారాధనలోకి రావాలనుకున్నప్పుడు ఏంటి తెలుసా? ఫస్ట్ చేయాల్సిన పని సిద్ధపరచుకోవడం అంటే ఏంటి తెలుసా? ఏంటి చెప్పండి? సిద్ధపరచుకోవడం అంటే ఏంటి? ముందు నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. అంటే ఏంటి? నిన్ను నువ్వు దేవునికి చేసినటువంటి ప్రతి అవిధేయతను బట్టి నిన్ను నువ్వు క్షమాపణ దేవుణ్ణి అడగాలి. తర్వాత ఏం చేయాలా? నీ శత్రువుల కొరకు నీవు ప్రార్థన చేసి వాళ్ళని క్షమించమని దేవుణ్ణి అడగాల. తర్వాత ప్రభువా వాళ్ళతో సంధి చేసుకునే హృదయాన్ని నాకు ఇవ్వమని అడగాల. నీ ప్రేమ చూడండి, ప్రేమ దీర్ఘకాలము సహించును, డంబము ఉండదు, అసూయ ఉండదు, స్వప్రయోజనమును కోరుకోదు. ఇటువంటి ప్రేమ ఎవరికి కలిగి ఉన్నాడు? యేసయ్య మాత్రమే కలిగి ఉన్నాడు. ఆయన ఆ స్వభావాన్ని ఎవరికి ధరింపు చేశాడు? ఆయన స్వభావాన్ని ఎవరికి ధరింపు చేశాడు? మరి నువ్వు ఆయన పోలి నడుచుకోకపోతే నీవు ఎవరిని పోలి నడుచుకుంటున్నావు? చూడండి, ఇక్కడ మన ఆశీర్వాదాలు ఆగిపోవడం కారణం ఏంటి తెలుసా? నీవు లోక స్వభావం కలిగిన వ్యక్తి వల్లే నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నీవు లోక సంబంధమైన ఆశీర్వాదం నీకు రాదు. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? నీకు సీక్రెట్ చెప్తా, ఎందుకు రాదో చెప్పండి. చెప్పండి, ఇప్పుడే చెప్పాను మీకు. మనం లోక సంబంధంలో కాదు, నువ్వు లోక సంబంధివి కాదు కాబట్టి, నీవు లోక సంబంధించిన వ్యక్తిగా నువ్వు ప్రవర్తిస్తున్నావు కాబట్టి నీకు ఏ లోకందో రాదు, పై లోకందే. నువ్వు ఎలా ప్రవర్తించాలి? నీవు పైనున్న వాడివి కాబట్టి పైనున్న వాడి వలె నువ్వు ప్రవర్తించినప్పుడు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 1:3 చదవండి. ఎఫెసీ పత్రిక 1:3. తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో
ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆ, మనకు అనుగ్రహించను. మనకు అనుగ్రహించను. ఆ, ప్రియయందు తన ప్రియుని యందు దాని విధంగా తాను ఉచితముగా అనుగ్రహించిన మనకు అనుగ్రహించిన కృపామహిమకు తన కృపా మహిమకు కీర్తి కలుగును. కీర్తి కలుగునట్లు ఆయన ఆ, దయాసంకల్పం చొప్పున దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా యేసు క్రీస్తు ద్వారా తన కుమారుని తన కుమారులుగా రక్షించుటకై స్వీకరించుటకై మనకు ముందుగా నిర్ణయించుకొని తన కోసము నిర్ణయించుకుని తనను తన ఎదుట పరిశుద్ధులమును పరిశుద్ధులై ఉండవలెనని నిర్దోషులను ఉండవలనని జగత్ జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ప్రేమ చేత క్రీస్తులో ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని మనలను చూడండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక కలెక్టర్ గారిని ఏర్పరచుకున్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన పని చేయడానికి, ఆయనకి సంబంధించిన అన్ని చూసుకోవడానికి ఆయన సపరేట్. ఆయన ఏమంటారంటే కార్యాచరణ అధికారి. అంటే ఏంటి? స్టేట్ మొత్తానికి సంబంధించిన విషయాల్లో ఆయన ఏర్పరచుకోవడం అంటే ఏంటి? సపరేట్ గా మిమ్మల్ని దేనిలో అంట? ప్రేమలో మనల్ని చూడండి. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన మనకి ఏం చేశాడు? ఇచ్చేసి ఉన్నాడు. అంటే ఏంటి? నీకు ఇచ్చిన దానిని నువ్వు పొందుకోలేకపోతున్నావు. అర్థం ఏంటంటే నీవు ఈ లోక సంబంధించిన వ్యక్తిగా నువ్వు జీవిస్తే ఆ ఆశీర్వాదాన్ని నీవు ఎప్పుడైతే నీవు ఆ పరలోక సంబంధమైనటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తావో ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. చూడండి, ఇస్సాకు కరువులో విత్తనాలు విత్తాడు. పంట పండిందా పండలేదా? ఎంతమందికి తెలిసింది? ఎంత ఫలం కోసుకున్నాడు? కరువులో విత్తనాలు విత్తితే పంట పండిద్దా? నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎలా వస్తాయి? అబ్రహాము యొక్క ఆశీర్వాదం. వాగ్దానం ఎవరిది? అబ్రహాం వాగ్దానం ఇచ్చాడు, నిన్ను నేను తప్పకుండా ఆశీర్వదిస్తాను, నా మీద ఒట్టు అని వేసుకుని ఏం చేశాడు ఆయన? ఆ ఆశీర్వచనం ఏమైపోయింది? తనలో పనిచేసింది, వాగ్దానం పనిచేసింది. అలాగే యెహోషువ ఏం చేశాడు? యుద్ధం చేస్తున్నాడు. సూర్యచంద్రులు ఏం చేశాడు? సూర్యుడియా నువ్వు అక్కడ ఆ ప్రదేశంలో ఆగిపో, చంద్రుడా నువ్వు ఈ ప్రదేశంలో ఆగిపో. ఆగాడా? ఆగలేదా? మీరు పిలవండి, ఆగుతారా? అంటే ఏంటి? అతను దివారాత్రముల వాక్యము ధ్యానించి ఎక్కడ వ్యక్తిగా పనిచేస్తున్నాడు? పరలోక సంబంధమైనటువంటి వ్యక్తిగా పనిచేస్తున్నాడు. కాబట్టి ఏమైపోయింది? ఆ పరలోక సంబంధమైనటువంటి దానిని అతను ఈ లోకములో చూడగలుగుతున్నాడు. మనం ఎప్పుడైతే ఆయన రాజ్యం యొక్క వారసులుగా మనము ప్రవర్తించడం మొదలు పెడతామో, అంటే మా శత్రువులను ప్రేమించి, నిన్ను నువ్వు ప్రేమించుకుని నీ శత్రువులను ప్రేమించి నువ్వు ద్వేషించే వారిని క్షమించి ప్రార్థన చేయటం మొదలు పెడతావో నీలో ఆయన అపరిమితమైన శక్తి ప్రారంభము అవుతుంది. నీలో నుంచి ఆయన ప్రభావము విడుదలవుతుంది. ఆయన నీ మహిమను నీకు ఇచ్చాడు. అందుకే అంటాడు, చూడండి కీర్తనల గ్రంథము 6, 8, 6 నాకు తెలియదు, ఒకసారి చూడండి. మనుష్యుని జ్ఞాపకపరుచుకున్నట్టుగా ఆయన వాడు ఏ పార్టీ వాడు? 6, 8 అనుకోండి. చూడు కీర్తనలు 6, 8. 8, 6, 6, 8 రెండు ఇట్లు ఏదో ఒకటి ఉంటుంది. అదే చదువు గట్టిగా. ఎక్కడ అంటే అధ్యాయం చెప్పు. కీర్తనల గ్రంథము 8, 5. చదవండి గట్టిగా, 10 నుంచి చదవండి, 5 నుంచి చదువు. నీవు మనుష్యుని జ్ఞాపకపరుచుకున్నకు వాడు ఏ పాటి వాడు? నీవు నరపుత్రులను దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? దేవుని కంటే వారిని తక్కువగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారము. ఏం చేశాడు? ఫస్ట్ చూడండి, ఫస్ట్ 2 వచనాలు ఎలా ఉన్నాయంటే, నీవు నరపుత్రుని జ్ఞాపకపరుచుకున్నట్టుకు వాడు. మనం ఈ 2 వచనాలు చాలా బాగా నచ్చుతాయి, తెలుసుగా? ఎందుకు నచ్చుతాయి చెప్పండి? ఈ 2 వచనాలు మనం బలి పలుకుతాం, మనకు చాలా ఇష్టమైన వచనాలు ఇవి. ఎందుకని చెప్పండి? మనల్ని మనం ఏం చేసుకుంటాం అక్కడ? మనల్ని మనం తగ్గించుకోమంటాం. ఏంటంటే దేవుని చూడండి, సాత్వికమైన హృదయము దీన మనసు అంటే ఏంటి తెలుసా? ఆయన యొక్క వాక్యాన్ని వినేటువంటి హృదయంగా మార్చుకోవటమే దీన మనసు. నిన్ను తగ్గించుకోవడం అంటే ఏంటి? ప్రభువా నీవు చెప్పేది నిజము అనేటువంటి మనసు కలిగి జీవించడము దీనత్వం. మనలో ఏంటి తెలుసా?
నేను పురుగును పందిరేంటి తగ్గించుకోవడం అంటారు. అది కాదు. అలా అనుకుని నీలో ఉన్న గర్వాన్ని తగ్గించుకోకుండా పురుగును పందిరేంటి ఉపయోగం ఉందా? చెప్పండి. ఇప్పుడు నన్ను నేను తగ్గించుకుని నాలో ఉన్న స్వభావాన్ని నేను తగ్గించుకోకపోతే దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? ఎవడు వాడు తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడతాడు. అంటే ఏంటి? నిన్ను నీవు నీ స్వభావంలో తగ్గించుకోవాలా, అంతేగాని నీ మాటలో కాదు. మనం ఎక్కడ తగ్గించుకుంటాం? ఎక్కడ? నాలుగులో. స్వభావం తగ్గిద్దా? ఎక్కడ తగ్గించుకోమన్నాడు దేవుడు? నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు నిన్ను దేవుడు ఎక్కడ కూర్చోబెడతాడు? పైవాడిగా కూర్చోబెడతాడు. అంటే ఏంటి? యేసుప్రభు వారు తను ఏం చేసుకున్నాడు? సర్వలోక మహిమను కలిగి ఉండి కూడా ఆయన ఏం చేసుకున్నాడు? ఆ మహిమను విడిచిపెట్టి తన నరపుత్రుడిగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ కూర్చున్నాడు? అన్ని నామముల కన్నా పై నామంగా కూర్చోబెట్టినాడు. అంటే ఏంటి? నువ్వు నరపుత్రుని దర్శించడానికి ఏ పాట పాడనగానే మనం సంతోషంగా అవును మనల్ని జ్ఞాపకపరుచుకో. కానీ కింద ఏం చేశాడంట? దేవుని కంటే వాడిని తక్కువ వానిగా చేసినా కూడా చేసినందుకు ఆయనకు ఒక భాగ్యాన్ని ఇచ్చాడంట. ఏంటంటాడా? మహిమ ప్రభావములతో వానికి ఏం చేశావు? కిరీటము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేద్దామంటే ఝాన్సీ ఉంది. ఝాన్సీని ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటికి తీసుకెళ్ళారు. ఎక్కడికి? ఆయన సీఎం ఆఫీస్కి తీసుకెళ్ళిపోయాడు. సీఎం ఆఫీస్ తీసుకెళ్ళిపోయి ఆమె కుర్చీలో ఆమెను కూర్చోబెట్టాడు. ఎవరిని? ఝాన్సీని కూర్చోబెట్టాడు సీఎం ఆఫీస్. కూర్చోబెట్టి సంతకం చేసి రాశాడు, ఈ రోజు నుంచి ఒక 2 రోజులు ఝాన్సీ గారు సీఎం అని రాసి అక్కడ ఒక శాసనం రాసి ఆడ పెట్టాడు. ఇప్పుడు మీరు అందరూ వెళ్ళిపోయి మా ఝాన్సీ అని కుదిరిద్దా? కుదరదా? అయిద్దా? అవ్వదు. ఏం చేయాలా? దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఏంటి తెలుసా? ఆమెను కలుసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. అంతకుముందు ఎక్కడుంది ఆవిడ? నీ దగ్గరే ఉంది, నీ పక్కనే తిరిగింది, మీ ఇంట్లోనే ఉంది, చెట్ట పట్టలు వేసుకుని తిరిగావు. ఇప్పుడు కూడా అట్ట వెళ్ళావు అనుకో, 2 మక్కిలు ఎరగదీసి ఏం చేస్తారు? నిన్ను కూర్చోబెడతారు. అంటే ఏమొచ్చింది అక్కడ? అధికారము. నువ్వు అలాంటి వ్యక్తివే. కానీ దేవుడు ఏం చేశాడు? నీకు మహిమ ప్రభావములతో కిరీటం పెట్టాడు. అంటే ఏం చేశాడు ఆయన? ఆయనకున్న మహిమని నీకు, అంటే నువ్వేమైపోయావు? నీకు అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ వెనకాలి నేను ఇంతే కుదరదు. అయిపోయింది. అక్కడ ఏమైపోయింది? యు ఆర్ చోజన్. నేను అక్కడ ధరింపచేసి ఏం చేశాడంట? అలా వదిలేయలేదంట. ఆయన చేతి పనుల మీద అధికారం. అంటే ఏం చేశాడు? రాతపూర్వకంగా ఇగో ఈ రోజు నుంచి ఆవిడ సీఎం, 2 రోజులు ఆమె ఏమైనా చేసుకొచ్చి తీసేసి ఏమైపోయింది? ఆయనకున్న అధికారాన్ని. అందుకే అంటాడు ఈ భూమిని అంట ఎవరికి ఇచ్చాడంట? ఆ అధికారాన్ని మనుషులకి ఇచ్చేశాడు. అందుకే అంటాడు పాపం చేసినప్పుడు మనిషిని చెప్పించాల, దేన్ని చెప్పించాడు? ఆయన భూమిని చెప్పించాడు. మనం ఏంటంటే చూడండి, వాక్యాన్ని ఏంటంటే జాగ్రత్తగా ప్రతి దాన్ని లింక్ టు లింక్ చదువుకోవాలి. లేదనుకోండి మానవ స్వభావంతో చదువుతావు దాన్ని. చూసారా ఎంత ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ? ఆ వ్యక్తిగా, వ్యక్తిలో తేడా ఉందా? వ్యక్తిలో తేడా లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఎక్కడ కూర్చున్నారు అనే దానిలో తేడా ఉంది. నువ్వు గ్రహించక నువ్వు ఎక్కడ చూసుకుంటున్నావు? ఇంకా నేను ఆడే ఉన్నా. నువ్వు పాత ఝాన్సీలో ప్రవర్తించావనుకో, వాళ్ళు తోలు తీస్తారు నీకు. ఎవరు? ఆఫీస్ వాళ్ళు తోలు తీస్తారు. అమ్మ నువ్వు ఎట్టు ఉండకూడదు, నువ్వు ఎలా ఉండాలి? నువ్వు ఇప్పుడు రాజువి, రాజుకు తగ్గట్టు నీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, చెప్పవసరంలే. ఏమవుతుంది? నీకు వచ్చేస్తుంది ఆ మనసు. ఎవరిని వచ్చారనుకో, మీటింగ్లో ఉన్నా అయిపోయినాక చూద్దాం ఉండు, నీకు నువ్వు నేర్పించవసరం లేదా? ఇది వచ్చిందా రాలేదా? మరి దేవుడు నీకు ఇంత గొప్ప ఘనతనిచ్చి నీకు నవీన స్వభావాన్ని ధరింప చేస్తే నువ్వు వాళ్ళకిలాగా ప్రవర్తించగా పాపాత్మ నుండి నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? ఆ పాత వ్యక్తిలాగా ప్రవర్తిస్తావు. అందుకనేంటి? నీకు ఏ అధికారాన్ని దేవుడు ఇచ్చాడో, ఏ స్వభావాన్ని దేవుడు ధరింప చేశాడో నువ్వు గ్రహించకపోతే నీవు పాత వ్యక్తిగానే బ్రతుకుతావు. కానీ అధికారాన్ని ఇచ్చాడు, ఆ పాపం మీద నీకు కలిగినటువంటి దాన్ని విడిచించి నీకు దాని అధికారం ఇచ్చాడని నువ్వు గ్రహిస్తే నీవేం చేస్తావు తెలుసా? దాన్ని చిటికేసి దాన్ని ఏం చేస్తావు? తోలి వేస్తావు. నీకేమొస్తుంది తెలుసా? నీ పాపపు తలంపు కూడా నీకు రాదు. నువ్వు ఎలా చెప్తే అది అలా ఉంటది. అందుకే అంటాడు చూడండి, అపవాది గర్జించు సింహము వలె అనే మాట ఎంతమందికి తెలుసు? ఎంతమంది తెలుసు? చేపైకి ఎత్తండి, లేకపోతే ఇప్పుడు చదివిస్తుంది అంతా. గర్జించు సింహము వలే, సింహం కాదాడు. నీవు యోధా గోత్రపు సింహము. అంటే ఏంటి? ఆయనను పోలి నిన్ను ఆయన
చేసుకున్నాడు. నీవు సింహం, ఆడు కాదు. ఆడు సింహం వలె అంటే ఏంటి చూడండి, నక్కకి దాని మీద అన్ని చిరుతపుల్లాగా వేసారనుకోండి, చిరుతపుల్ల అయిపోద్ది అది, నక్కే. ఆడలా ప్రవర్తిస్తాడు. కానీ నీవు వాడి మీద అధికారం కలిగిన వాడు అని నువ్వు నమ్మితే వాడు అప్పుడు ఏమైపోతాడు, నీ నుంచి పారిపోతాడు. నువ్వు నమ్మకం ఏం చేస్తున్నావు, ఆడు మా ఇంట్లోనే ఉంటాడండి, నా పక్కనే ఉంటాడండి, నన్ను అంటానే ఉంటాడండి, నాకు ఎప్పుడు ఇంతే. నీకు అధికారం ఉందయ్యా, నీ నెత్తి మీద పెట్టా నేను, నీకు మహిమ ప్రభావములతో నీకు కిరీటాన్ని నేను ధరింపు చేసే, దాన్ని వాడుకో. నువ్వేం చేయట్లేదు, దాన్ని వాడట్లా. దాన్ని ఏం చేసావు, తీసి పక్కనెట్టి నువ్వేం చేస్తున్నావు, నేను పురుగుని, నేను పందిని. అందుకే నువ్వేం చేయలేకపోతున్నావు, ఆ మహిమను నువ్వు కనపరచలేక. చూడండి, నీకు వచ్చిన ద్వారా చూపిస్తాను. చూడండి, కొలసీలు 3వ అధ్యాయము సరే ఎక్కడ దాకా చదివాము, 5 నుంచి చదవండి, ముగించేద్దాం ఒక 5 నిమిషాలు. చూడండి, వీటి వలన దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుందంట, అవిధేయుల మీదకి. ఇప్పుడు ఈ 2 వచనాల దగ్గర మీరు అవిధేయుల్లాగా చూసుకుంటున్నారనుకోండి, ఇప్పుడు ఇవన్నీ ఏమైపోతాయి, మీ మీదకి ఏమొస్తుందని ఉంటది, దేవుని ఉగ్రత. సరే, ఈ 2 వచనాలు జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే వీటిని బట్టి నీ హృదయాన్ని మార్చుకుని ఇవి నేను చేస్తున్నానేమో నువ్వు అనుకుంటున్నావో, ఇవి మీ మీద ఏం చేస్తాయి, ప్రభుత్వం చేస్తాయి. ఎందుకంటే నీవు వీటినే ఆలోచిస్తూ వీటి మీదే మనసు పెట్టి వీటి గురించి చేస్తున్నావు కాబట్టి ఇది ఎక్కడికి వస్తే నీ మీదకి వచ్చి పనిచేస్తాయి. కానీ దేవుడు కింద ఒక మాట చెప్తున్నాడు, చదవండి దాన్ని, కింద చదవండి. చూడండి, పూర్వము వాటి మధ్య జీవించుచున్నప్పుడు. అమ్మ, పూర్వం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. పూర్వం అంటే, ఇప్పుడు పూర్వం మీరు ఎక్కడున్నారు, మీ అమ్మాయిల ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు, మీ ఆయన ఇంట్లో ఉన్నారు. 2 ఒకటేనా కాదా? అంటే ఏంటి, పూర్వం అంటే ఏంటి, ఓల్డ్ అంటే ఆ పాత వ్యక్తి ఏమైపోయాడు, పూర్వము వీటిని అనుసరించి మీరు నడుచుకున్నారు, కానీ ఇప్పుడు కాదు. మీరు దాన్ని తెలుసుకోక మీరు ఏమంటున్నారు, మీరు ఇటు చేతు, మీరు ఇటు చేతు. అరే బాబు, అక్కడ ఆ చేయాల్సిన వ్యక్తి ఏమైపోయాడు, నాలో చనిపోయాడు. నాలో ఏమైపోయాడు, క్రీస్తు ఎప్పుడైతే నాలోకి వచ్చాడో, నూతన సృష్టి అయ్యానో, ఆ పాత వ్యక్తి నాలో ఏమైపోయాడు, చనిపోయాడు. పూర్వము వీటి మధ్య మీరు నడుచుకుంటురి, వీటిని అనుసరించి నడుచుకుంటురి. ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను, వీటన్నిటినీ చూడండి. ఇప్పుడు మీరు పరిశుద్ధులు కాబట్టి వీటన్నిటిని ఏం చేయాలా, మీరు పలకకూడదు. ఎందుకు, పరిశుద్ధులు వీటి మాటలో పేరు కూడా ఎత్తకూడదు వీటి గురించి. అలా ఉండాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు, అలా ఉండాలని ఆయన స్వభావాన్ని మీకు ధరింప చేశాడు. ఉండాలని చెప్పి మీరు లోకానికి వెలుగుగా ఉండాలి, మాదిరిగా ఉండాలని చెప్పి ఆయన శిలువ మీద నీకు రావాల్సిన శిక్షను తను అనుభవించి ఆయనకున్నటువంటి ఆ స్వభావాన్ని నీకు ధరింప చేయడానికి ఆయన చనిపోయాడు. నువ్వేమో ఆ చనిపోయిన స్వభావాన్ని రోజు ధరించుకుంటూ నేనిది అంటే ఆ నవీన స్వభావం కలిగిన వ్యక్తిగా ఎప్పుడు ప్రవర్తిస్తావు, జీవితకాలం అంతా ఇదే. ఆ పాత వ్యక్తి గురించి ఆలోచిస్తూనే ఉంటావా? మరి ఆ నూతన స్వభావం కలిగిన వ్యక్తిగా, ఆ వెలుగుగా, ఆయన యొక్క చిత్తము నెరవేర్చేటువంటి వ్యక్తిగా నువ్వు లోకాన్ని ఎప్పుడు కనబడతావు? మరి ఆ వెలుగును చూసి అనేక మంది సువార్త తెలుసుకుని ఎప్పుడు ఆయనలోకి వస్తారు. మీరు ఎప్పుడు పాపం అని చెబుతుంటే మరి దీని గురించి చెప్పేది ఎవరు? ఆయనను పోలి నువ్వు నడుచుకున్నావని చూపించగలిగినటువంటి వ్యక్తి ఎవరు ఉంటాడు? అందుకే ఏంటంటే నీవు నవీన స్వభావాన్ని ధరించుకున్న వ్యక్తి అని నమ్మితే దాన్ని బట్టి నువ్వు ప్రవర్తిస్తావు. అర్థమైనా? చూడండి, వ్యత్యాసమే ఉండదు. నీకు అధికారం ఇచ్చినా దాన్ని వాడుకోకపోతే ఝాన్సీ ఏమవుతుంది, ఝాన్సీ అధికారం కలిగిన వ్యక్తి అంటే అప్పుడు ఏమవుతుంది, సీఎం ఝాన్సీ. 2 లక్షణాలే తేడా, ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా? ఏమొచ్చేసింది, అధికారం, స్ట్రెంత్, అన్నింటి మీద అధికారం. ఎలా 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 రూల్ చేయాలి అంటే ఏంటి, నీకు ఎప్పుడైతే నేను క్రీస్తుని ధరించి. చూడండి, నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే మీ లోపలికి వెళ్ళాలి.
ఎక్కడికి వెళ్ళాలి? ఈ లోపలికి వెళ్ళాలి. అందుకని చూడండి, క్రీస్తు మన కోసం చేసిన దాన్ని మనం ఎరగక మనం ఏంటంటే ఇంకొస్తాడు పాపం. ఎందుకంటాడు ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటావయ్యా? ఎలా తప్పించుకుంటావు? అది ఎలా వచ్చిందంట? ఆయన క్రీస్తు మరణం ద్వారా వచ్చింది. మీరేం చేస్తారంటే చిన్న సంతోషాలకి, చిన్న వాటికి ఇష్టం వచ్చినట్టు ఎట్ట పడతాడు తిరిగి దేవుడి దగ్గరికి వచ్చేసి కుటుంబం కదంటే కుదురుతా. మనం ఏం చేస్తామంటే దేవుడు చెప్తాడు లేదు తిరుగుతా వస్తారు అలా సుఖం. మన రూపాంతరము శక్తితో మార్చుకోవాలి. వాక్యమును మనము సరి చేసుకుంటున్నాం. మనం శక్తితనము మనలో మనం కలుపుకోవాలి. ఎప్పుడైతే మనం ఆయన చూడని నడుచుకుంటే మనం ప్రయత్నం చేస్తామో అప్పుడు ఏం చేస్తారు? దేవుడు మనకి సహాయము. సో నెక్స్ట్, ఒకరిలో ఒకడు అబద్ధమాడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును వారి క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాని సృష్టించిన వారిని పోలిక చొప్పున నూతన పరచుపరుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. ధరించుకొనుడి కాదమ్మా, ధరించుకొని ఉన్నారు. వాక్యం చదివేటప్పుడు జాగ్రత్తగా అదే నేను ఇప్పుడు ఆశ్రగా ధరించుకొని ఉన్నాను. మీరే ధరించుకోండి. మీ బైబిల్ వేరే, నా బైబిల్ ఒకటే ఉంటుంది. ధరించుకొనుడి కొని ఉన్నారు తేడా ఉందా లేదా? ఎంత తేడా ఉంది? నాకే నాగలుగుతాం తేడా ఉండదు. ప్రస్తుతము పాతది బాగు. మనం జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ కొల్లు ఇది తిరిగింది అనుకోండి, మొత్తం ఏమైపోయింది? అర్థమే మారిపోయింది. చదువు నెక్స్ట్. ఉన్నతి పొందుడే అని ఉన్నది పొందకపోవడే అని వేదం లేదు. పరదేశి అని, సిదీయుడని, దాసుడని, స్వతంత్రుడని లేచి గాని క్రీస్తు సర్వమును అందరిలో ఉన్నాడు. కాగా చూడండి, మనం దేవుడు ఎలా పిలుస్తున్నాడు మీకు చెప్తా. కాగా దేవుని చేత మనం ఏం చేయబడ్డామంటే ఫస్ట్ ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతము ధరించుకొని ఎవడైనాను దాని హాని చేశానని ఒకరినొకడు అనుకుని ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడే. ప్రభువు మిమ్మల్ని క్షమించలాగున మీరును ఇలా ఉండాలని దేవుడు కోరుకుంది. ఇది ఆయన పోలి నడుచుకోవడం అంటే ఏంటి? మీరు ఎలా ఉన్నారంట? ఏర్పరచబడిన వారును పరిస్థితులను ఆయనకి ఎలా ఉన్నారంట? ప్రియులుగా మార్చబడి ఉన్నారు. కాబట్టి మీరు ఏం ధరించుకోవాలంట? చూడండి, మీరు జాలిగా మనసు, దయాత్వమును, వినయమును, సాత్వికము ఈ ఉన్నాయి అనుకోండి. తిరుగుతావా? ఎదుటి వాడిని దేశిస్తావా? వేరే వాళ్ళని నిందించగలుగుతావా? చూడండి, అంటే ఏంటి? మనం ప్రవర్తించే దాన్ని బట్టి మనం ఎక్కడ వరకు మన దేవుడు మీరు నవీన స్వభావం ధరించుకునే వాళ్ళ వరే మీరు ప్రవర్తించిన దినమున ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మీకు క్రీస్తులో అనుగ్రహించబడతాయి. మీకు సమృద్ధి కలుగుతుంది, మీకు ఆరోగ్యం కలుగుతుంది. చూడండి, నేను నా గొర్రెలకు ఏమి ఇవ్వడానికి వచ్చాను? జీవం ఇవ్వడానికి వచ్చాను. అది ఎలా ఇవ్వడానికి వచ్చాడంట? సమృద్ధిగా. దాని ప్రతిదానం తీసుకోవచ్చు, ఆరోగ్యంలో తీసుకోవచ్చు, కుటుంబ వ్యవస్థలో తీసుకోవచ్చు, మీ పిల్లల భవిష్యత్తులో తీసుకోవచ్చు, మీ యొక్క పనిలో తీసుకోవచ్చు, లేదా మీ యొక్క జ్ఞానంలో తీసుకోవచ్చు, మీరు జీవించే జీవితంలో కూడా దాన్ని తీసుకోవచ్చు. ఆఖరిలో సమృద్ధిలో కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు సమృద్ధి తెచ్చుకోవద్దు కదా. ఎందుకంటే చూడండి, ధనము అన్నిటికీ అక్కరకు ఎక్కడ ఉంది? బైబిల్లో ఉందా పాస్టర్ గారు? ఉందా అండి? ఉందా లేదా? ధనము అన్నిటికీ, అలాగే ధనము అన్ని పాపాలకి రెండు ఉన్నాయి. అందుకే ఏం చేస్తా? రెండు స్వభావం. ధనము చెడుగా పడితే ఏం జరిగింది? ధనము జాగ్రత్తగా పడితే
ఈ రెండింటికి మనము జ్ఞానం కలిగి దాన్ని కొంచెం ప్రాబ్లం చేసుకోవాలి. అండర్స్టాండ్? ఇది ఎందాకాలం పిల్లలకి కాస్త తక్కువ బట్టలు ఇచ్చిన మామూలు తీసుకురండి. ఎందుకంటే వాళ్ళ ఊపిరా 2 చొక్కాలు 3 చొక్కాలు 4 చొక్కాలు ఈ పిల్లలు మాకే అనట్లేదు.